భారతదేశ మార్కెట్‌లోకి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ అయిందనమాట. 160 కిలోమీటర్ల రేంజ్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్‌లో తీసుకొచ్చామని చెప్తున్నారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199 మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో వెస్ట్ బెంగాల్‌కి చెందిన సారోగి ఈవెంచర్స్ అనే కంపెనీ వాళ్ళు రీసెంట్‌గా ఈవెంట్ అనే ఒక బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మార్కెట్‌లో తీసుకొచ్చారు. అలా వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ పేరే ఈవెంట్ లైట్నింగ్ అనమాట. సో ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసి రిజిస్ట్రేషన్ మోడల్ అని చెప్తున్నారన్నమాట. సో డిజైన్ పరంగా కొంచెం డిఫరెంట్‌గానే అనిపించింది. సీట్ పరంగా అయితే చూసుకున్నట్లయితే మరీ పెద్ద సీట్ అయితే నాకు అనిపించలేదు ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా చూసుకున్నట్లయితే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మెయిన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే రివర్స్ మోడ్, యూఎస్బీ పోర్ట్, అలానే ఎల్ఈడీ లైటింగ్, అలానే అలాయిడ్ సైడ్ స్టాండ్ సెన్సార్ అయితే ఇచ్చామని చెప్తున్నారు. అలానే యాంటీ థెఫ్ట్ అలారము, యాంటీ థెఫ్ట్ మోటార్ లాకింగ్ ఇచ్చామని చెప్తున్నారు. హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్, అలానే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్, ఇటాలియన్ లెదర్ సీట్ కవర్ ఇచ్చామని చెప్తున్నారు. ఎమర్జెన్సీ లైటింగ్, అలానే వెహికల్ టచ్ సెన్సార్ ఇచ్చామని చెప్తున్నారు. 2 బ్యాటరీ ప్యాక్స్ అయితే ఈ స్కూటర్‌లో లభిస్తాయని చెప్తున్నారు. దీంతో పాటుగా రిమోట్ లాక్, అన్లాక్, కీలెస్ స్టార్ట్‌తో ఈ స్కూటర్‌ని అయితే అందిస్తున్నారని చెప్తున్నారన్నమాట. స్కూటర్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది? ముందు వెనక కూడా మీకు 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుందన్నమాట. ముందు వైపు డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుందన్నమాట. ఇక మోటార్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ స్కూటర్ రేర్ సైడ్ ఉంటుంది. వీళ్ళు BLDC మోటార్ అయితే యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళు చెప్పింది వచ్చి పీక్ పవర్ వచ్చి 3.7 కిలోవాట్ల పీక్ పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. 70 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. బట్ వీళ్ళు రేటెడ్ పవర్‌ని అయితే మాత్రం మెన్షన్ చేయలేదన్నమాట. సో మా అంచనా ప్రకారం సుమారుగా ఒక 2.5 నుంచి 3 కిలోవాట్ మోటార్ కెపాసిటీ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీళ్ళు చెప్తున్న 70 కిలోమీటర్/అవర్ టాప్ స్పీడ్. ఒకవేళ క్విక్ యాక్సిలరేషన్ అయితే ఇంత ఎక్కువ పవర్ మోటార్ ఉండొచ్చు. ఒకవేళ కొంచెం స్లోగా యాక్సిలరేట్ అవుతే కనుక ఈవెన్ 1.5 నుంచి 2 కిలోవాట్ మోటార్ రేటెడ్ పవర్ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదనమాట. ఇక ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. లైటింగ్ పరంగా వీళ్ళు ఎల్ఈడి లైట్స్ అనేది యూజ్ చేస్తున్నారు. కలర్స్ వచ్చి మీకు వీళ్ళ వెబ్సైట్‌లో మొత్తం 4 కలర్స్ అనేది చూపిస్తున్నారన్నమాట. టాప్ స్పీడ్ వచ్చి 50-70 kph అని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చెప్తుంది వచ్చి 80, 100, 130 కిలోమీటర్స్ అని చెప్తున్నారు కదా. ఇది రియల్ రేంజెస్ అని చెప్తున్నారన్నమాట. వీళ్ళు లాంచ్ చేసినప్పుడు అఫీషియల్ న్యూస్ పోర్టల్స్‌లో చెప్పిన రేంజ్ వచ్చి 160 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో వీళ్ళ రియల్ రేంజ్ కూడా 130 కిలోమీటర్స్ అని కూడా రివీల్ చేశారన్నమాట. 80, 100, 130 ఏంటంటే వీళ్ళు గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఇస్తున్నామని చెప్తున్నారు. అలానే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అందిస్తామని చెప్తున్నారు. సో వీళ్ళు గ్రాఫిన్‌తో వచ్చి 80 కిలోమీటర్స్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. లిథియం అయాన్‌తో వచ్చి అప్ టు 130 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే లభిస్తాయని చెప్తున్నారు. లిథియం బ్యాటరీ ప్యాక్‌తో వచ్చి 4 నుంచి 5 గంటల సమయంతో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చి 7 నుంచి 8 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే స్కూటర్‌లో మీకు 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్, అలానే డ్యూయల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అయితే 3.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుందన్నమాట. మీకు చెప్తున్న 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే చెప్తున్నారు. 3.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. సో మీరు ఇక్కడ చూస్తే కనుక పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్స్, 2 రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కొక్క బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 1.75 కిలోవాట్ అవర్, 1.75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, రెండు కలిపితే కనుక 3.5 కిలోవాట్ అవర్ కెపాసిటీతో 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అని చెప్పారు. వీళ్ళే 130 కిలోమీటర్ రియల్ రేంజ్ అని చెప్తున్నారు. సో మోస్ట్లీ 130 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేటెడ్ మోటార్ కెపాసిటీ కనుక మీకు చెప్తున్నట్టుగా 2 కిలోవాట్ లేకపోతే 2.5 కిలోవాట్ కెపాసిటీ ఆ రేంజ్లో ఉంటే కనుక రియల్ రేంజ్ 130 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీంతో పాటుగా లార్జ్ ఫుడ్ స్పేస్ లభిస్తుంది అనేది చెప్తున్నారన్నమాట. ఇటాలియన్ లెదర్ సీట్ కూడా ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారన్నమాట. దీంతో పాటుగా మీకు యాంటీ థెఫ్ట్ అలారం కూడా లభిస్తుంది, రిమోట్ కీ కూడా లభిస్తుంది. మీరు స్కూటర్తో కావాలంటే రిమోట్ కీతో కూడా ఈ స్కూటర్ అయితే ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఈ స్కూటర్ లోడ్ కెపాసిటీ 150 kgs వరకు లోడ్ కెపాసిటీ అయితే అందిస్తున్నారు అనమాట. ఇక చివరికి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹99,999 వెళ్తే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారన్నమాట. బ్యాటరీ మీద 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. అదే చాసిస్ మీద అయితే కనుక 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది చాసిస్ మీద అందిస్తున్నామని అయితే కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అన్నమాట. ఇక వీళ్ళ షోరూమ్స్ పరంగా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే కనుక హైదరాబాద్లో, తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్లో ఒక చోట అయితే వీళ్ళ షోరూమ్ అయితే అందుబాటులో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే షోరూమ్స్ అయితే ఇక్కడ ఏమీ అయితే లేవు. అవి కాకుండా వీళ్ళు మరికొన్ని స్కూటర్ మోడల్స్ కూడా వీళ్ళ కంపెనీ నుంచి అందిస్తున్నారు. మేరియం అని ఒక స్కూటర్ అయితే ఉంది, ర్యాబిట్ ఆర్ అని ఇంకొక స్కూటర్ మోడల్, అలానే SSUP అని, JV అని, అలానే మ్యాకీ అని, ఇవన్నీ కూడా నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. ఇవన్నీ కూడా 25-28 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. 60 కిలోమీటర్ రేంజ్తో ఈ మ్యాకీ అని ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఈ JV కూడా నో లైసెన్స్ స్కూటరే, 70 కిలోమీటర్ రేంజ్తో అయితే ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు.
మీకు 80 కిలోమీటర్ రేంజ్తో 4-5 గంటల్లో ఈ స్కూటర్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నో లైసెన్స్ స్కూటర్ సెగ్మెంట్ అనమాట. సో చివరికి ఈవెంట్ లైట్నింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ కాబట్టి మరి ఇలాంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు తీసుకోవచ్చా లేదా అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. మేము వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. ఈ కోర్సులో మార్కెట్లోకి ఏదైనా ఒక కొత్త బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చినప్పుడు ఏ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, రేంజ్ని ఆధారంగా పెట్టుకుని తీసుకోవాలా, లేకపోతే ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ వాల్యూ గురించి చెక్ చేసుకుని చూసుకోవాలా, లేకపోతే సర్వీస్ పాయింట్స్ చెక్ చేసుకుని చూసుకోవాలా, ఏ పారామీటర్స్ ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవచ్చు, లేకపోతే ఏ పారామీటర్స్ ఉంటే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోకూడదు అని చెప్పి కంప్లీట్ డీటెయిల్ ఈవీ కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. కేవలం 199 రూపాయలకి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మేము స్పెసిఫిక్గా ఒక స్పెసిఫికేషన్ షీట్ కూడా అందిస్తున్నాం అనమాట. ఒక టిక్ మార్క్ లాగా ఉంటుంది. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఆ స్పెసిఫికేషన్ షీట్లో ఫిల్ చేసుకుంటే కనుక మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ స్కూటర్ని మీకు మీరుగా తీసుకునే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ కోర్సులో అయితే లభిస్తుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా కోర్సు చేయాలనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది మార్కెట్లో కొత్తగా లాంచ్ అయిన ఈవెంట్ లైట్నింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంప్లీట్ డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ప్రశ్నది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీరు నెక్స్ట్ ఎంబీఎస్ ఆర్డర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేసి డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of being